అన్న లైలా మూవీని బాయ్కాట్ చేశారు. దీని మీద వైసీపీ నాయకులు సోషల్ మీడియాని తగలబెడుతున్నారు. దీని గురించి ఏమంటారు? లైలా మూవీని బాయ్కాట్ చేయడం అనేది అంటే లైక్ అది పర్సనల్ పాలిటిక్స్, ఏదో ఒక హీరో మీద గ్రడ్జ్ పెట్టుకొని ఎక్కడో దాన్ని మధ్యలో పాలిటిక్స్ ని గుంజి ఒక మూవీని స్పాయిల్ చేయడం అనేది టోటల్లీ అది ఒక ఫూలిష్ అని చెప్పుకోవచ్చు, మూర్ఖత్వం అని, రబ్బిష్ యాక్ట్. అంటే దట్ మైట్ బి ఏ రీజన్, అంటే అది ఒక కారణం కావచ్చు. కానీ అంటే పృథ్వీరాజ్ వల్ల అంటే అవును, పృథ్వీరాజ్ కూడా కొంచెం ఆయన హిస్టరీ కొంచెం కొంచెం వరస్ట్ హిస్టరీ ఉంది, మనకి కొంచెం రిమార్క్స్ ఉన్నాయి కాబట్టి. సో బట్ ఓవరాల్ అంటే ఇన్ ద ఎండ్ మనం అయినా కానీ లైక్ ఒక జెన్యున్ మూవీ లవర్గా మీరు మూవీ చూశాక మీరు దాని గురించి మాట్లాడాలి. కానీ అన్లెస్ మనం దాన్ని చూడకుండా మనం ఏదో లైక్ ఒక మూవీని మీరు టోటల్గా డిసైడ్ చేయడం కానీ బాయ్కాట్ చేయడం అది కరెక్ట్ కాదు. మీరు వెళ్ళి మూవీ చూశాక అప్పుడు మీ రివ్యూస్ అనేది ఇవ్వండి. అప్పుడు దెన్ వీల్ డెఫినెట్లీ అగ్రీ, అంటే అది ఏంటనేది లైక్ ఇట్స్ హిట్ ఆర్ ఫ్లాప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అవును, అంటే ఒక యాజ్ ఎ హీరోగా పాపం అంత ఖర్చు పెట్టి మనోడు కష్టపడి మూవీ చేసినప్పుడు ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ 100% చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా. బట్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ ఏంటంటే లైక్ విశ్వక్ కూడా కాన్ఫిడెంట్ ఉండాలి. ఎందుకంటే నో మ్యాటర్ వాట్ ఇప్పుడు సోషల్ మీడియా లైక్ ప్రజెంట్ జనరేషన్ అలా ఉంది. ఎంత పెద్ద మూవీనైనా కానీ ఏదో పైరసీయో లేకపోతే ఏదో చేసి మూవీని డిస్టర్బ్ చేసి స్పాయిల్ చేసి ఇదైపోయింది. కాబట్టి విశ్వక్ కూడా దాని మీద ఫోకస్ చేయకుండా ఆయన కూడా పాజిటివ్గా ఉండి ఒక నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ లాగా మూవీ సక్సెస్ కోసం మనోడు కూడా లైక్ పాజిటివ్గా దానికోసం ఇది చేస్తే 100% ఇట్ విల్ వర్కౌట్ నో మ్యాటర్ వాట్. అది అయితే కరెక్ట్ కాదండి. అంటే టు బి ఫ్రాంక్, జెన్యున్ గా చెప్పాలంటే మూవీ గురించి పాలిటిక్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు, అండ్ దాంట్లో పాలిటిక్స్ ని లాగడం కూడా కరెక్ట్ కాదు. బట్ ఓకే, మనోడు పృథ్వీరాజ్ కొంచెం ఏదో క్యాజువల్ గా జోక్ గా అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లా ఏమైనా కామెంట్ చేసి ఉండొచ్చు, అది వేరే ప్లాట్ఫామ్స్ లో వేరే విధంగా కన్వే అయి ఉండొచ్చు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జనాలు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మనము వాళ్ళు కష్టపడి ఒక మూవీ చేయడానికి ఎంతైనా కానీ చాలా టైం పడుతుంది, చాలా దానికి ఇది పడుతుంది. కాబట్టి మీరు వెళ్ళి దాన్ని చూసి దాని గురించి ఒక డిసిజన్కి రావాలి. కానీ అన్లెస్ అండ్ అంటిల్ యూ కాంట్ వాచ్ ఇట్, దెన్ మీరు దాని గురించి మీకు జడ్జ్ చేయడానికి కానీ దాని గురించి మాట్లాడడానికి కానీ మీకు ఎలాంటి హక్కు ఉండదు. నమస్తే అన్న. హాయ్ అన్న. నమస్తే. హాయ్. లైలా మూవీని బాయ్కాట్ చేశారు. రీజన్ కూడా పృథ్వీరాజ్ గారు ఈవెంట్లో వైసీపీ నాయకుల గురించి మాట్లాడినందుకు వాళ్ళు బాయ్కాట్ చేశాను అంటున్నారు కదా, దీని గురించి ఏమంటారు? యా, డెఫినెట్గా అండి. కాకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడలేదు, వైఎస్ఆర్సీపీ నాయకులను కేవలం ఉద్దేశించి మాట్లాడలేదు, ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఎందుకంటే 51 గొర్రెలు ఉండేటి, అవి 11 గొర్రెలు అయ్యాయి అన్నారు. అంతే తప్పించి వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి కాదు. కాకపోతే ఇండైరెక్ట్గా అది వాళ్ళ మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి సో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఏదేమైనప్పటికీ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇలాంటివి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నేను ఒక మెగా అభిమానిగా ఒకటి కోరుకుంటున్నాను, ఏది మాట్లాడినా మన మెగా హీరోలకు ఇబ్బందికరంగా ఏది కూడా మాట్లాడకూడదు. జనసేనకు పార్టీకి నష్టం జరిగించే విధంగా కూడా మాట్లాడకూడదు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ అండర్లైన్ దాటుతూ మాట్లాడడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ మైక్ దొరికింది కదా అని మన ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే మైక్ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. పార్టీ నష్టం జరిగితే అప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో మైక్ దొరికిన దానికి ఇష్టమైనట్టు మాట్లాడితే పార్టీకి కానీ హీరో కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అది ఒకటి దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పృథ్వీరాజ్ గారు కానీ అలా మాట్లాడడం పట్ల విశ్వక్సేన్ గారు త్వరగా స్పందించి ప్రెస్ మీట్ పెట్టి సారీ అయింది, ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూసుకుంటామని తన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా బైకాట్ అనే విషయాన్ని మర్చిపోయి పాజిటివ్గా తీసుకొని అందరూ కూడా ఆదరించాలి, సినిమాను మంచిగా చూసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. సినిమాలో లేడీ గెటప్ కూడా చాలా బాగుంది. మనం గతంలో చూసినట్టయితే అపరిచితుడు ఫిలిం సినిమాలో అది అతను వేసిన ఒక లేడీ గెటప్లు ఉంటాయి కదా, సో అలాగా చిరంజీవి గారు కానీ చాలా మంది వేశారు. అలా చాలా బాగుంది లేడీ గెటప్ కూడా.
సో అందరూ కూడా సినిమాని ఆదరించాలి, కానీ నెగిటివ్ టాక్ లో తీసుకుపోయి వెళ్ళొద్దని నేనైతే అనుకుంటున్నా. కింద కామెంట్స్ కూడా చూస్తుంటే వైసీపీ నాయకులు మీరు ఏమైనా సరే చేసుకోండి, కానీ మా జగన్ అన్న జోలికి వస్తే మాత్రం తగలబెడతామంటారు. దీని గురించి ఏమంటారు? డెఫినెట్ గా అండి, అది బుద్ధి తక్కువతనం అండి. ఎందుకనంటే అతను ఎక్కడ కూడా జగన్ పేరు కానీ జగన్ ప్రస్తావన కానీ ఎక్కడ కూడా ఏం తీయలేదు. ఇండైరెక్ట్ గా 11 గొర్రెలనే అన్నారు. అంటే వాళ్ళు 11 గొర్రెలను ఒప్పుకున్నట్టే అయితే ఇది అతను వాళ్ళ గురించి అన్నట్టు. ఎక్కడ కూడా అతను ఎవరి పేర్లు కూడా తీయలేదు. కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. క్రికెట్ లో కూడా 11 మంది ప్లేయర్స్ ఉంటారు. అది ఈ రోజు నుండి వస్తున్న విమర్శ కాదు. టీడీపీ గెలిచినప్పటి నుంచి, జనసేన కూటమి గెలిచినప్పటి నుంచి వస్తుంది. ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకొని దాడులు చేస్తా అంటే ఎవరు కూడా ఊపుకునే పరిస్థితి లేదు. ఎవరు కూడా అంత చీప్ గా లేరనేది మేము అనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ విశ్వక్సేన్ గారు ఆ చిత్ర యూనిట్ అది వాళ్ళకు సంబంధించింది. ఈ పృథ్వీరాజ్ గారిది వేరే ఇష్యూ కాబట్టి ఏదైనా ఉంటే అతని కార్యక్రమాలు అడ్డుకుంటే బెటర్ గా ఉంటుంది. కానీ విశ్వక్సేన్ గారి గురించి వీళ్ళ చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించడం చాలా తప్పు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్ని నెలలు నిరంతరంగా వాళ్ళు వర్క్ చేసి సినిమా అనేది రూపొందిస్తారు. అలాంటి సినిమాను ఒక నిమిషంలో మనం బైకాట్ చేయడం అనేది చాలా నేరం. ఎందుకంటే దాని వెనుక ఒక సంవత్సరం 2 సంవత్సరాల నిరంతర కృషి ఉంటుంది. దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎంత కష్టపడతారు ఆ సినిమా కోసం. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా తీస్తారు. ప్రజలకు వాళ్ళ ఫ్యాన్స్ ఆనందం కోసం దాని ద్వారా చాలా మంది ప్రేక్షకులు ఆనందాన్ని పొందుతారు. అలాంటి దాన్ని అలాంటి బైకాట్ అనేది చాలా తప్పు. చాలా మందికి వాళ్ళ మనోభావాలకు కూడా ఫ్యాన్స్ కు దెబ్బతీసే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వైసీపీ నాయకులు వాళ్ళు అంతే చేస్తారన్న. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే. బాయ్కాట్ చేసేవైనా ఏది చేసిన సినిమా అయితే ఆగదు, రిలీజ్ అవుతుంది చక్కగా. లైలా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్. అందరూ చక్కగా వ్యాలంటైన్స్ రోజు February 14న లైలా సినిమా, బ్రహ్మానందం గారి సినిమా 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. చక్కగా ఉండండి. అన్న చూస్తే లైలా గురించి చాలా పోస్టర్స్ వచ్చాయి. విశ్వక్సేన్ గారు చాలా బాధపడ్డారు. వ్యక్తి చేసిన తప్పు నన్ను చంపకండి. అవునవును. ఇప్పుడు మంచి చేస్తే చెడు కూడా ఉంటుంది, మంచితో పాటు గుడ్ అండ్ బ్యాడ్. సో మొన్న పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ అనేది తీసుకోకూడదు. బాయ్కాట్ అనేది అది రాంగ్ వాళ్ళు చేసింది. సో అలా చేయకూడదు. సో వైసీపీ నాయకులు ఇంక మనం వాళ్ళు కాంట్రవర్సీ అవుతుంది, మనం చెప్పకూడదు, కానీ చేయకూడదు, రాంగ్ అది. సో ఇండస్ట్రీ వాళ్ళని చక్కగా చేసుకోవాలి, ఎవరి పనులు వాళ్ళు హీరోగా, అంతే కదా. బాయ్కాట్ లేదు, అది విశ్వక్సేన్ కూడా ఖండించాడు ఆ రోజు ఈవెంట్ లో, ఇంటర్వ్యూలో. సో నేను కూడా దానికి ఖండిస్తున్నాను. సో అలా చేయకూడదు. పృథ్వీరాజ్ గారు కూడా ఆయన పెద్ద సీనియర్ యాక్టర్, ఆయనకి అందరికి అలాంటి వాళ్ళని చక్కగా చేయాలి, సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో ఆయనే అలా మాడితే ఎలా అన్న ఇండస్ట్రీలో, అది కరెక్ట్ కాదు. అది ఒక మాటలో లైలా గురించి ఏం చెప్తారు? లైలానా, ఒకసారి ఊరికి వెళ్ళమాట. లైలా ఓ లైలా మా సినిమా విశ్వక్సేను ఇద్దరు కలిస్తే ఒక లైలా. ఆ రోజు సినిమా థియేటర్ లో బ్లాక్ బాస్టర్ దుమ్ము లేపుతాడు. కోయ్ 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 కోయ్.